ఇల్లు కొందామనుకున్న వాళ్ళకి, వ్యవసాయ క్షేత్రాలు కొందామనుకున్న వాళ్ళకి, లేకుంటే ఖాళీ స్థలం కొని దానిలో ఇల్లు కట్టించుకుందామన్న వాళ్ళకి శుభవార్త. ఎందుకంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన 90% సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారండి. ఉద్యోగులు చేయని వెంటనే ఫస్ట్ వాళ్ళు ఆలోచించండి సొంత కారు. ముందు 40 లక్షలు, 30 లక్షలు, కోటి వాళ్ళ ఇష్టం. ఓకే, దాన్ని అలాగే ఫైనాన్స్ తీసుకెళ్ళిపోతాడు, నో ప్రాబ్లం. రెండవది వచ్చేటప్పటికి వీళ్ళు కట్టిన మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి సరే, 15 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు హైదరాబాద్లో. అక్కడ వీళ్ళు కట్టిన డబ్బు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, నువ్వు కనీసం 30 to 40% నువ్వు కట్టవయ్యాడు, వీళ్ళు కడతారు పాపం. ఆ తర్వాత కట్టడానికి ఏ కట్టినా సరే ఈఎంఐ 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి. ఈ 1,00,000, 2 లక్షలు ఈఎంఐ కట్టే స్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉండవు. ఒక 6 నెలల వరకు ఆ రిజర్వ్లో తీసి అది చేసి ఇచ్చేసి నాన్న ఇది చేస్తారు, గోల్డ్ అమ్మి లేకుంటే ఏదో అమ్మి చేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు కదా. 1 or 2 monthsలో ఎన్పిఏ అయిపోతుంది. ఎన్పిఏ అవ్వడానికి అయ్యే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో అలాగో డ్రాస్టిక్గా దీన్ని అమ్మేయాలి, దీన్ని అమ్మేసి బయటపడిపోదాం అనే పాపం దీంట్లోకి వెళ్ళిపోతారు. దీంట్లో కొంతమంది పిచ్చి వాళ్ళు అయిపోతారు ఈ ఎంప్లాయీస్. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ భార్యలు కానీ భర్తలు కానీ వీక్ మెంటాలిటీ ఉంటే వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. పిల్లల చదువులు కూడా చాలా కష్టం వాళ్ళు కొనసాగించడం. ఇప్పుడు వాళ్ళు అమ్మేద్దాం అనుకున్న ఇది ఉందనుకోండి. ఎందుకంటే ప్రజలు పాపం వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని కొనేశారు. ఎమ్యూనిటీస్ అని పేరు చెప్పి ఈ బిల్డర్స్ దోచేశారు, అడ్డంగా దోచేశారు. మన ఎవరో చెప్తున్నాడు, అతను ఇది మన నీళ్ళు పోవడానికి వర్షపు నీళ్ళు పట్టడానికి ఒకటి ఉంటుంది కదా, దాన్ని మర్చిపోయినది. అది కూడా ఒక ఎమ్యూనిటీసా ప్లస్ గులకరాళ్ళు, అది కూడా ఎమ్యూనిటీస్ అంట. ఇలా ఇష్టం వచ్చినవన్నీ కూడా ఎమ్యూనిటీస్ అని చెప్పేసి దోచేశారు. పాపం వాళ్ళ హుషారు ఎందుకంటే 60, 70, 190 ఎమ్యూనిటీస్ చూపిస్తున్నారు లెక్కలోకి. పాపం పిచ్చిగా కొనేశారు, డబ్బులు ఆడుతున్నాయి కదా అని. ఇప్పుడు అవేమీ ఆదుకో. వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం సపోజ్ 2 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఉందనుకోండి, దాని కన్స్ట్రక్షన్ మొత్తం వాళ్ళకి లెక్కేసేది 1,50,000 వేలు అంతే ఆ 1,50,000 వాళ్ళు రావు. 70 లక్షలు, 80 లక్షల మధ్య రావడం వస్తే పెద్ద గొప్ప. కాబట్టి ఈ సమయంలో మీకేం చెప్తున్నానంటే మీరు ఒక 6 నెలల వరకు కాచి కూర్చోండి, ఎక్కడ కొనకండి. పడిపోతున్నాయని ఎవరు పెద్దగా అమ్మరు. ముట్టికెత్తికి నిప్పు వస్తాయి కానీ వాళ్ళు అమ్మరు. 6 నెలల తర్వాత కొనండి.